నీ క్రైస్తవ జీవితంలో దేనికి నువ్వు భయపడద్దు, దేనికి కృంగిపోవద్దు. నువ్వు నేర్చుకునే పొజిషన్లో ఉన్నా. నీ జీవితంలో అద్భుతం అనేది ఉంది. అద్భుతం జరిగే సమయానికి ఆ అద్భుతం జరుగుతుంది, అసాధారణమైన రీతిలో జరుగుతుంది. కానీ నీకు నేర్పించాల్సినవి ఆయన నీకు నేర్పించేవాడుగా ఉన్నాడు. నువ్వు నేర్చుకుంటే పడిపోవు, కొన్ని శ్రమలు గుండా వెళ్తే పడిపోవు. నువ్వు నేర్చుకున్నది నిన్ను పడకుండా నిలబెట్టి స్థిరమైన ఆశీర్వాదంలో కొనసాగేటట్లుగా చేస్తుంది. నువ్వు ఏ రోజైతే క్రీస్తులోకి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నావో ఆయన నిన్ను స్వాధీనపరుచుకొని ఉన్నాడు. ఆయన చిత్తం లేకుండా నీ తలలో ఒక వెంట్రుక కూడా రాలట్లేదు. ఈరోజు ఏ పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నా నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఆయన నీకు నేర్పిస్తూ వెళ్తున్నాడు. తన ఆత్మ ద్వారా నీకు నేర్పిస్తూ వెళ్తున్నాడు. ఆ ఆత్మ ద్వారా బలపరుస్తూ వెళ్తున్నాడు. ఆత్మ ద్వారా నింపుతూ వెళ్తున్నాడు. నీకు అనిపిస్తుంది, ఎంత దేవుని సన్నిధి అనుభవిస్తున్నా, ఎందుకు ప్రభా నా జీవితం ఇంకా లోటు ఉందని, ఎందుకు నేను ఆ వాగ్దానం నెరవేర్పు నా జీవితంలో ఎందుకు నేను చూడలేకపోతున్నానని నీకు చాలాసార్లు డౌట్ వస్తుంది నీ జీవితంలో. నువ్వేమనుకుంటావు అంటే దేవుని సన్నిధితో నింపబడినంత మాత్రం చేతనే నువ్వు అయిపోయింది అనుకుంటావు. కాదు, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని ఆత్మతో నేర్పించబడి, దేవుని ఆత్మ చేత బోధింపబడి, దేవుని ఆత్మ చేత వర్ధిల్లుతూ, దేవుని ఆత్మ సంగతుల్లో వర్ధిల్లుతూ, బోధింపబడుతూ ఒక టైం వస్తుంది నీ ఫైనాన్సెస్లో, నీ రిలేషన్షిప్లో, నీ జాబ్లో, నీ బిజినెస్లో, పిల్లల విషయంలో, ప్రతి ఏరియాలో నీవు సమృద్ధిని చూడడం మొదలు పెడతావు. హల్లెలూయా. అండ్ డోంట్ లూజ్ యువర్ హోప్. నీ నిరీక్షణ నువ్వు కోల్పోవద్దు. ఎందుకు కోల్పోతావు? ఒక రోజు వస్తుంది కోల్పోతావు, నువ్వు నమ్మలేవు, నీ వల్ల కాదు. ఏ అబ్రహాం అయితే సంతానం లేకుండా ఉన్న స్థితిలో నేను నీకు సంతానం ఇస్తానని చెప్తే, ఆశీర్వదిస్తే నమ్మి బయటకు వచ్చాడో, అదే సంతానం ఇవ్వట్లేదని దేవుని మీద అసహనాన్ని ప్రకటించాడు, కనిపెట్టుకోవడం మానేశాడు, నమ్మడం మానేశాడు. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు సంతానం ఇవ్వడం జరిగింది. కానీ అదే సంతానాన్ని బలి ఇవ్వమన్న రోజు తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇదంతా అబ్రహాం జీవితంలో నెరవేర్చబడింది. 12వ అధ్యాయంలో పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అనేక విషయాలు నేర్పించబడి నేర్చుకొని 24వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు అయిన యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో దీవించను రాయబడిందండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు నేర్చుకోవడం అనేది అద్భుతమా, లేకుంటే నువ్వు కోరుకునే అద్భుతమా? నేర్చుకోవడం అద్భుతమని నీ క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో, ప్రభా నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నువ్వు చెప్పు, నేను చేసుకుంటూ పోతా ప్రభా అన్నది నువ్వు నేర్చుకోవాలంటే